పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉండే చనా వడని చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అండ్ దీంతో పాటుగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టమాటా కెచప్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా టమాటా కెచప్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. దీనికోసం ఇలా బాగా పండిన 1 కేజీ టమాటాలు తీసుకోండి. టమాటాలు ఎర్రగా ఉంటే కెచప్ కూడా ఎర్రగా వస్తుంది. అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 5 వెల్లుల్లి రెమ్మలు, 7-8 ఎండుమిరపకాయలు, అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు, చిన్న సైజు ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు, 1 కప్పు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవాలి. మీరు కావాలి అంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో ఉడికించేటైతే అరకప్పు నీళ్ళు పోసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఈజీగానే ఉడికిపోతాయి కాబట్టి నేను ఇలా కడాయిలోనే కుక్ చేస్తున్నాను. చూడండి, అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోయి దగ్గర పడ్డ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కానీ మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. టమాటా కెచప్ అంటేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, మరి అలా రావాలి అంటే కంపల్సరీ ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. అండ్ కెచప్ కలర్ఫుల్గా రావడం కోసం ఫుడ్ కలర్ కానీ బీట్రూట్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. అవి కూడా అవసరం లేదు. బాగా పండిన టమాటాలు తీసుకున్నారంటే న్యాచురల్గానే కెచప్ మనకి ఎర్రగా వస్తుంది. ఫుడ్ కలర్ అంత హెల్దీ కాదు. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం బయట తినే కెచప్ లాగా ఆ ఫ్లేవర్ కాకుండా లైట్గా బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ 2 కూడా యాడ్ చేయట్లేదు. అయినా కానీ న్యాచురల్గానే టమాటా కలర్లో ఎంత బాగుందో చూడండి. ఇలా చక్కగా ఫిల్టర్ చేసి తీసుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదార యాడ్ చేసుకోండి. వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ పంచదార కూడా చక్కగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి, అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయి దగ్గర పడాలి. ఇలా చిక్కగా ఉడికిన తర్వాత ప్లేట్లో వేసి ఒకసారి చెక్ చేసుకోండి. కెచప్ అనేది మనకి బయట కొన్నట్టుగా సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉందా లేదా అనేది ఒకసారి ప్లేట్లో వేసి చెక్ చేసుకున్నారంటే మనకు అర్థమైపోతుంది. ఇలా ప్లేట్లో వేసినప్పుడు అది కారిపోయినట్టు కాకుండా ఇలా ఒకే చోట ఉంది అంటే మనకి కెచప్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడే మీరు టేస్ట్ కూడా చెక్ చేసుకొని షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి ఒక అరకప్పు వరకు అంటే ఒక 50 ml వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇదైతే కంపల్సరీ అండి. వెనిగర్ యాడ్ చేయడం వల్లే మనకి సాస్కి పుల్లదనం వస్తుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అండ్ మనం బయట కొనుక్కునే సాస్ లాగా యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్లేవర్లో ఉంటుంది. అండ్ వెనిగర్ వేసాక మరి కాస్త పలచబడుతుంది. సో మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లో కానీ గ్లాస్ సీసాలో కానీ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫుడ్ కలర్, బీట్రూట్, క్యారెట్ లాంటివి ఏవి యూజ్ చేయకపోయినా న్యాచురల్ టమాటా కలర్లో ఎంత బాగుందో చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టమాటాలు కూడా రేట్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం టైం స్పెండ్ చేశారంటే హైజీనిక్గా ఎంతో టేస్టీ అయిన టమాటా కెచప్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చనా వడ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక 1/2 కేజీ శనగల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 గంటల పాటు నానబెట్టేసుకోండి. నానిన తర్వాత నీళ్లు లేకుండా ఇలా వడకట్టి తీసుకోండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసేసి కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోండి. వడలకి ఎప్పుడూ కూడా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, ఇలా పలుకు పలుకుగా ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయల ముక్కలు, ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా తురుము యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 కప్పు కరివేపాకు, ఒక 1/2 కప్పు కొత్తిమీర, వీటిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కలిపే ముందు కారం యాడ్ చేయడం మర్చిపోయానండి, లాస్ట్లో యాడ్ చేశాను. 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కారం ఒకటే యాడ్ చేస్తే చాలు. నేనైతే ఇక్కడ ఎక్స్ట్రా స్పైసెస్ మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదండి. మీరు కావాలి అంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా సింపుల్గా చేసుకున్నా కానీ వడలు చాలా బాగుంటాయి. అండ్ ఇదంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఎక్కడా కూడా మనం వాటర్ యాడ్ చేయలేదండి. గ్రైండ్ చేసేటప్పుడు కానీ పిండి కలిపేటప్పుడు కానీ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. మీరు వాటర్ యాడ్ చేశారంటే పిండి లూజ్ అయిపోతుంది. వడలు వేయడానికి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉండదు. చూడండి, ఇలా చక్కగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత చేతుల్ని తడి చేసుకుని అరిచేతిలోనే ఇలా పల్చగా వడలాగా ఒత్తేసుకోవాలి.
చాలా సింపుల్ అండి వడలేసుకోవడం అయితే. చూడండి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది కదా! ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్‌లో ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు మరీ పల్చగా ఉండకూడదు. అలాగని మరీ మందంగా కూడా ఉండకూడదు. నేను చూపించినట్టుగా ఈ మందంలో ఉంటేనే కరెక్ట్‌గా ఉంటాయి. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో పట్టినన్ని వడలు వేసేసుకొని 2 వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. లేదంటే పైన కలర్ వచ్చేస్తాయి. లోపల మాత్రం ఉడకవు. మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా చక్కగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇవి ఆయిల్‌లో ఉన్నంత సేపే ఆయిలీగా అనిపిస్తాయి. బయటికి తీసిన తర్వాత అంత ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నట్టేం అనిపించదు. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. టమాటా కెచప్ తోటి కానీ లేదా ఆనియన్, లెమన్ తోటి తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో సింపుల్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.